అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ద్రౌపదికి అంత క్రితం రంగస్థలంలో నడవటం వేరు, ఇప్పుడు నడవటం వేరు అన్నాడు. ఉత్స్మయంతి అని అంటే నవ్వుతూ ఉన్నదని ఒక అర్థమును, గర్వంగా అడుగులు వేస్తోందని ఒక అర్థమును. ఇంతటి మహావీరుడు అభేద్యమైనటువంటి లక్ష్యమును భేదించగలిగినటువంటి వాడు లభించాడు అని ఆమె నడకలో ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక రకమైన టీవీ గర్వరేఖ కనిపించేట. అలాగా ఆవిడ మెల్లిగా ఈయన దగ్గరకు వచ్చింది. వచ్చి కంఠంలో మాల వేసింది. ఆమెను తీసుకున్నాడు. బ్రాహ్మణుల వైపు పత్న్యాతయా చాప్యనుగమ్యమాన నడిచాడు అర్జునుడు. వెనకాలే ద్రౌపది బయలుదేరి వస్తోంది. ఎప్పుడైతే ఇతడు బ్రాహ్మణుడని తెలిసి కూడా మాల వేస్తూ ఉంటే ద్రుపద మహారాజు అభ్యంతరం పెట్టలేదో, అంటే కన్యాదానం చేసేయడానికి అంగీకరించినట్లు తెలిసిపోయిందో, మహావీరులైనటువంటి క్షత్రియులకు అందరికీ కోపం వచ్చిందట. అవరోప్యేహ వృక్షంతు ఫలకాలే నిపచ్చితి. అందరూ కాంతల కంటే ఉత్తమురాలైనటువంటి కాంత ద్రౌపది. ఒకడు మొక్క నాటి దాన్ని జాగ్రత్తగా పెంచి మహావృక్షం అయ్యేటట్లుగా చేసి ఇక కాయలు కాసే సమయం వచ్చేటప్పటికి దాన్ని కొట్టేసినట్లుగా ఇటువంటి అపూర్వ సౌందర్యవతి ఉత్తమ లక్షణవతి అయిన కన్యను పెంచి వివాహం చేస్తానని చెప్పి ఏ క్షత్రియుడికి కూడా దక్కకుండా చేశాడు అని కొందరు కోపం వచ్చింది. నచ విప్రేష్వధీకారో విద్యతే వరణం ప్రతి. ఇంతమంది క్షత్రియులుంటే వీళ్ళల్లో పనికొచ్చేవాడు ఎవడూ కనిపించలేదు. మన కులంలోనూ చివరికి బ్రాహ్మణుడిగా ఇచ్చి వివాహం చేయడము, అసలు బ్రాహ్మణుడు ఇలా వివాహం చేసుకోవచ్చునా అనేమో ఒకరు ప్రశ్నించారు. ఇతడు స్వయంవరం వేశాడప్పుడు మత్స్యంత్రం ఎవడు కొడితే అతడికి ఇస్తానన్నాడా? ఇది క్షత్రియులకు ఈ స్వయంవరము అని చెప్పి ప్రకటించాడు. తీరా వచ్చిన తర్వాత బ్రాహ్మణుడికి ఎలా ఇస్తున్నాడు అనేమో ఒకరన్నారు. అగ్నావేనాం పరిక్షిప్య యామ రాష్ట్రాన్ని పార్థివాహ అన్నారట ఒకడు. ఇప్పుడైనా మునిగిపోయింది లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్షత్రియ వీరుల్లో ఎవరినైనా ఈవిడి గారు వరించిందా? సరే లేకపోతే ఈవిడిని నిప్పుల్లో బారేసి వెళ్ళిపోదాం అన్నారట కొందరు. నిప్పుల్లో బారేద్దామనడంలో స్వారస్యం ఏమిటంటే ఈమె అగ్నిహోత్రం నుంచి జన్మించింది, అంచేత ఎక్కడ పుట్టిందో మళ్ళీ అక్కడే బారేద్దాం అని అన్నట్లుగా ఈమెను మళ్ళీ నిప్పుల్లో బారేసి పోదాం, మనకు లభించినప్పుడు ఇంకొకడు మాత్రం ఎందుకు దక్కాలి అన్నట్లుగా ఒకరన్నారు. అసలు ఇతని తప్పే ఉందయ్యా. బ్రాహ్మణో ఇది చాపల్యా లోభాద్వా కృతవానిదం. ఏదో చాపల్యం కొద్దీ గాని లోభం కొలది గాని అతడు సిద్ధపడ్డాడు.
ఆ సూతుడిని వరించను అని చెప్పని అన్నట్లుగానే బ్రాహ్మణుడిని వరించను అని అది అనొద్దు. అది అనకపోతే తండ్రి అయినా అనొద్దు. ఇతడికి ఎందుకు తోచకపోవాలి? ఇది ఈ తండ్రి ఎందుకు అంగీకరించాలి దీన్ని? మా భూదేవం విధాగతి. ఈ వేళ ఇక్కడ దీన్ని ఇలా జరిగినిచ్చామంటే, ఇది చెల్లనిచ్చామంటే రేపొద్దున ప్రతి స్వయంవరానికి అందరూ సిద్ధమవుతారు. సిద్ధమయ్యి ఇక కన్యలు క్షత్రియులకు దక్కకుండా చేస్తారు వీళ్ళు. అంచేతను ఇది ఇంతటితోటి పోయే వ్యవహారం కాదు, అందుకని ఇలా జరగనివ్వకూడదు అని వీళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇలాగ సిద్ధమవుతూ ఉంటే తతసముత్పేతురుదాయుధాస్తే మహీక్షితో బద్ధగోధాంగుళిత్రాహ. రాజులందరూ కూడా కవచాలు సర్దుకుని, పెళ్ళికొడుకు వేషాలతో వచ్చిన వాళ్ళందరూ కవచాలు తొడుక్కునేవాళ్ళు, ఉడుము తొడుగులు వేళ్లకు పెట్టుకునేవాళ్ళు. ఇలాగ వాళ్ళు యుద్ధ సన్నద్ధులు అవుతున్నారు. ఇలాగ సన్నద్ధులు అవుతూ ఉంటే ఇంతకు ముందరే ఎప్పుడైతే ద్రౌపది అర్జునుడిని వరించిందో ధర్మరాజు గారు మెల్లిగా నకులుడికి సహదేవుడికి కాస్త సంజ్ఞ చేసి వాళ్ళని వెంట పెట్టుకుని సభలోంచి తప్పుకున్నట్టు. ఎందువల్లంటే వీళ్ళు 5గురు ఒక చోట ప్రస్తుతం కనిపించడం, పాండవులేమో అని అనుమానం కలగనివ్వటం ధర్మరాజు గారికి ఇష్టం లేదు. ఒకవేళ ఇలాంటిది ఏమైనా వస్తే భీముడు అర్జునుడు వాళ్ళిద్దరూ సర్దుకోగలరు, ఆ ధైర్యం ఆయనకున్నది. అందుకని వీళ్ళు మాత్రం ముందుగానే ఆ సభ నుంచి తప్పుకున్నారట. ఎప్పుడైతే జనం అందరూ కూడా, ఈ క్షత్రియులందరూ కూడా తన మీదకి రావడం ప్రారంభిస్తున్నారో ఈ ద్రుపదుడు బ్రాహ్మణుల వెనుకకు వచ్చి నిలబడ్డట. ద్రుపదుడు ఒక్కడు అయితే ఇంతమంది సకల క్షత్రియుల్ని ఎదుర్కొనడం అనేటటువంటిది కష్టమైనటువంటి విషయం. ఇంత అత్యద్భుతమైన ధనుస్సుని ఛేదించినటువంటి వీరుడు అక్కడ ఉన్నప్పుడు తను నిజానికి ప్రత్యేకించి కంగారు పడవలసిన పని లేదు. అందువల్ల వాళ్ళ వెనక్కి వచ్చి ఈయన నిలబడ్డట. అర్జునుడేమో మామూలు తన ఆయుధాన్ని ఆయన గారు ధనుస్సుని ఆయన సర్దుకుంటూ ఉంటే భీముడు ఏం చేసేటంటే అక్కడ చెట్టు ఉంది, మహావృక్షం ఒకటి, ఆ చెట్టుని పీక్కుని వచ్చేట వెళ్ళి సరాసరి. అందులో ఇందాక చెప్పానే వ్యాసుల వారు చాలా సూక్ష్మాంశములను కూడా విడిచిపెట్టాడు సహజత్వం కోసము అని చెప్పి, ఆ సహజత్వం తీసుకొస్తారు అని. మనం ఎవరన్నా పిల్లల్ని బెదిరించాలని అనుకుంటాం, ఓ జోక పుచ్చుకుని కొట్టాలని అనుకుంటాం. నిజానికి వాడిని కొట్టడం కాదు మన ఉద్దేశం, వాడిని హడలగొట్టాలన్నదే. కొట్టడం కంటే హడలగొట్టడం మీద మన తాత్పర్యం ఎక్కువ. అందుకోసం ఏం చేస్తాం, ఏది బెత్తం ఏది జోక్ ఏది అని కాసేపు అటు ఇటు చూస్తాం. ఎదురుగుండగా ఏదైనా కనిపించినా సరే, ఇక్కడుందా అక్కడుందా అని అటు ఇటు కాసేపు నటన చేస్తాం. చివరికి ఏదో ఓ చెట్టు నుంచి ఓ కొమ్మ వీరుస్తాము, ఒక రెమ్మ విరిచి దాంతో కొట్టకూడదు. ఇక అక్కడి నుంచి ఒక్కొక్క ఆకు తీయడం ప్రారంభిస్తాడు, దాన్ని సవర చేస్తాడు కాసేపు. ఇప్పుడు ఏరా ఇప్పుడు నిజం చెప్పు అంటాడు ఇలా ఇచ్చేసి. ఇదంతా ఎందుకంటే కోపాన్ని నిగ్రహించుకోవడం కోసం, వాడి మనస్సులో భయాన్ని పెంచడం కోసం. ఇలాగే భీముడు కూడా ఏం చేసేటంటే, నిజానికి వీడు చెట్టు పీక్కుని వచ్చాడంటేనే వెనక్కి పోవాలి వీళ్ళు. అందుకని వాళ్ళకు కొంచెం అవకాశం ఇవ్వడం కోసం అన్నమాట. దాన్ని ఉన్న ఆకులన్నీ చేతితోటి దూసేట పని కట్టుకుని. నాకు అక్కడ నవ్వు వచ్చింది. సరిగ్గా మనం కుర్రవాడిని బెదిరించడానికి బెత్తని తీసినప్పుడు ఎలా చేస్తామో అలాగే ఈయన కూడా ఉత్పత్య దౌర్భ్యాం ధ్రువం ఏకవీర నిష్పత్రయామాస యథా గజేంద్ర. సరిగ్గా ఏనుగు చెట్టుని తినడానికి వచ్చినప్పుడు దాన్ని ఉన్న ఆకులన్నింటినీ ఎలా తినేసేస్తుందో, ఆ ఒక్క ఆకు లేకుండా చేస్తుందో, ఈయన కూడా ఆ చెట్టుకి ఒక్క ఆకు లేకుండా చేశాడు అన్నాడు. అలాగే భీముడు సిద్ధమయ్యాడు. నిజానికి భీముడు అనుకున్నటువంటి ప్రయోజనం సిద్ధించింది. ఎప్పుడైతే చెట్టు పీక్కుని ఈయన గారు వచ్చి నిలబడ్డాడో సగం మంది వెనక్కి తగ్గారు. ఇది ఈ రకమైనటువంటి యుద్ధం చేయడానికి సన్నద్ధుడు కావడం మనుష్యుల్లోంచి వాళ్ళు ఎక్కడ కూడా చూడలేదు. అయితే విశిష్మియే చాపి భయం విహాయ తస్థౌ ధనుర్గృహ్య మహేంద్ర కర్మ. మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవడం అలాంటి పెట్టండి. అర్జునుడికి కూడా ఆశ్చర్యం వేసింది ఒక్కసారి, ఏమి మన భీముని పరాక్రమము అని ఆశ్చర్యం కలిగి తను కూడా ధనుస్సు తీసుకుని ధైర్యంగా నిలబడ్డాడు అన్నాడు. ఇక అప్పుడు ఇంకేమి సందేహం లేదన్నయ్యా అన్నట్ట కృష్ణుడు. ఇది వరకు ఇంకా ఏమైనా కాస్త ఇది ఉందేమో. భ్రాతరం ఉగ్రవీర్యం హలాయుధం వాక్యం ఇదం బభాషే. చూసావా, వీడు సింహర్షభ ఖేలగామి, వాడి నడకేజుడు సింహం నడుస్తూ ఉన్నట్టుగా ఉంది, ఆబోతు నడుస్తూ ఉన్నట్లుగా ఉంది. ఎవరు? అర్జునుని గురించి చెబుతున్నాడు.
ఆ రకమైనటువంటి ధనుస్సు ఎవడైనా అసలు పట్టుకోగలడా? మహద్ధను కర్షతి, పెను నిట్టతాటి వంటి విల్లెప్పుడును తాల్సు అన్నది ద్రౌపది. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో అంటుంది అది ఏకంగా. అర్జునుడి చేతిలో ధనుస్సు ఉందంటే పెద్ద నిట్టతాడిలో అంటాడంత ఉంటుందిట, అది ఆయన ధనుస్సు. అంచేత ఆ మహాధనుస్సుకి తాళ్ళితాడు ఎక్కువ పెట్టి లాగుతున్నాడు. చూసావా ధనుష్టంకారం చేస్తూ, ఏషోర్జునో నాత్ర విచారణీయం, ఇతడే అర్జునుడు, ఇందులో ఆలోచించవలసినటువంటిది ఏం లేదండి అన్నట్ట ఈయన. నేనే వాసుదేవుడిని అయితే వీడు అర్జునుడు అన్నట్ట. పైగా ఇందులో కృష్ణుడు ప్రతిజ్ఞ ఎందుకో అంటే ఆ ఉత్సాహము అలా చేయిస్తుంది. నేను చెబుతున్నాను, నేనే ఫలానావాడిని కనుక అయిన పక్షంలో ఇది జరిగి తీరుతుంది అంటాడు. అలాగా నేనే వాసుదేవుడిని అయితే ఇతడు అర్జునుడే, ఇందులో సందేహం ఏం లేదు, అదిగో ఆ చెట్టు పీక్కుని వచ్చినటువంటి వాడు భీముడు అని ఇలాగ వీళ్ళు అనుకుంటూ ఉన్నారట. ఇక్కడ ఉన్న ఇంకో మాట కూడా అన్నాడు, ఇక్కడే మనకి తెలుస్తుంది. పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకున్నారు అని వింటున్నాం, ఇది నిజమే. ఇందాక చెప్పాం కదా, వాళ్ళు ముగ్గురునేమో ధర్మరాజు నకుల సహదేవులు, వీళ్ళిద్దరూ భీముడు అర్జునుడును. మనం విన్న మాట నిజమే అయింది. ముక్తాహి తస్మాత్ జతువేష్మదాహాత్ మయా శ్రుతా పాండుసుతా పృథాజ. వీళ్ళు ఉన్నారని తప్పించుకున్నారని విన్నాను నేను, కుంతీదేవి తప్పించుకుందని కూడా విన్నాను నేను. అంచేతను వీళ్ళు ఇలా ఉన్నారు అంటే మా నా అత్తయ్య కుంతీదేవి కూడా క్షేమంగానే ఉండి ఉంటుంది అన్నాడప్పటికీ ఆయన ప్రీతోస్మి దృష్ట్వాహి పితృశ్వసారం పృథాం విముక్తాం సహ కౌరవాగ్రియై. అమ్మయ్య అన్నట బాలరాముడు. అవును వాళ్ళలాగే ఉన్నారు అని ఇందాక అన్నటువంటి వాడు ఇప్పుడు మన అత్త కొడుకులు వీళ్ళందరూ కూడా ఆ లక్క ఇంటి నుంచి తప్పించుకుని సుఖంగా ఉన్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా తమ్ముడు అని శ్రీకృష్ణుడితో అన్నట్ట బలరాముడు. ఇలా అంటూ ఉంటే ఇక చూసుకోండి, ద్రుపదుడు ఆయన కూడా యుద్ధానికి ఏర్పాట్లు చేయడం ప్రారంభించాడు. అప్పుడు అర్జునుడు అన్నట్టు, మీరేం కంగారు పడకండి, వారయిష్యామి సంక్రుద్ధాన్ మంత్రై రాశి విషానివా. ఇంకా బ్రాహ్మణులు అన్న అభిప్రాయమునే జనంలో అట్టే పెట్టాలని వీళ్ళ ఉద్దేశం. అందుకోసం రెండర్థాలు వచ్చేటట్టు మీకెందుకు, మీరేం కంగారు పడకండి, మంత్రం వేసి మంత్రాలతోటి పాముల్ని కట్టేసినట్టు వీళ్ళనందరినీ నేను ఆపు చేస్తానుగా అన్నట్టు. అంటే ఈయన బ్రాహ్మణుడు మంత్రబలంతో వీళ్ళతోటి ఇచ్చేస్తాడు అన్న అభిప్రాయము ఇతరులకు కలిగించాలి. ఇలాగా వీళ్ళు సిద్ధమవుతూ ఉంటే బ్రాహ్మణుడు అవధ్యుడనే ఉద్దేశంతో మీరు సందేహిస్తారేమో. అతడే ఎప్పుడైతే యుద్ధానికి దిగాడో యుద్ధంలోకి ప్రవేశించి యుద్ధం చేస్తూ ఉన్న బ్రాహ్మణుడిని సంహరించడంలో దోషం లేదు, మనం వీళ్ళని సంహరిద్దాం అని అనుకుంటూ ధైర్యం ఉన్నటువంటి క్షత్రియులందరూ కూడా బయలుదేరారు. ఇందులో ఈ యుద్ధంలోకి ముందుకొచ్చినటువంటి వాళ్ళు ప్రధానంగా దుర్యోధనాదయ అన్నాడు. దుర్యోధనుడు వీళ్ళు ముఖ్యంగా ముందుకొచ్చి నిలబడ్డారన్నమాట. కర్ణుడు వచ్చి అర్జునుడితోటి తలబడ్డాడు, శల్యుడొచ్చి భీమునితోటి తలబడ్డాడు. అర్జునేన ప్రయుక్తాంస్తాన్ బాణాన్ వేగవతస్తదా. తాను అర్జునుని మీద బాణములు వేస్తే అర్జునుడు అంతకంటే తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బ తగిలేటప్పటికీ ఇతడు బ్రాహ్మణుడు కాదు అనుకున్నట్ట కర్ణుడు. ఒక్కసారి అనుకుని, అయ్యా నువ్వు బ్రాహ్మణుడు అయ్యుండి ఇటువంటి బాణములను ఇలాగ ప్రయోగించావంటే తుష్యామి, నాకు చాలా సంతోషంగా ఉంది. కర్ణుడు చాలా గొప్ప విప్రభక్తుడు, బ్రాహ్మణ భక్తుడు. అందుకోసం అతనికి సరాసరి ద్వేషమేమీ లేదు. అందుకోసం నీవు బ్రాహ్మణుడు అయ్యుండి ఇంత గట్టిగా కొట్టగలిగావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత విద్య నువ్వు ఎక్కడి నేర్చావో? నువ్వు ఆకారం ధరించిన ధనుర్వేదానవు కావు కదా, రాముడవు కావు కదా, లేకపోతే దేవేంద్రుడవే కావు కదా, లేదా విష్ణుడవే ఈ రూపంలో రాలేదు కదా. కాకపోతే నీ స్వరూపం బయటపడకుండా ఉండడం కోసమని ఇక్కడికి వచ్చిన అర్జునుడవు కావు కదా అన్నట్టు. అర్జునుడు ఇలా కొడతాడు అనేటటువంటిది కర్ణునికి కూడా తెలుసు. పాండవాద్వా కిరీటిన, నీవు కిరీటివి కావు కదా అన్నాడు. అంటే ఈయన ఏమిటోనయ్యా నువ్వు చాలా మాటలన్నావు కానీ అవి నాకు ఇదేమీ లేదు. బ్రాహ్మణోస్మి యుధాం శ్రేష్ఠ సర్వశస్త్రభృతాం వరహ. ఏదో నా అదృష్టం కొద్దీ నాకు ఈ శస్త్ర విద్య బాగా అబ్బింది, శస్త్రధారులు అందరిలోకి నేను శ్రేష్ఠుణ్ణి
నేను బ్రాహ్మణుణ్ణే, నాకు బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాను, ఇంద్రాస్త్రం తెలుసుకున్నాను, నేను నిష్ఠతో గురు శాసనాలు ఇన్ని ఎలా వచ్చాయి అంటే గురువుగారు చెప్పినట్టు నేను ప్రవర్తించాను, అందువల్ల నాకు లభించాయి అన్నాడు. అన్నాడప్పటికీ ఆయన అనుకున్నట్ట, స్థితోస్మ్యద్య రణే జేతుం త్వాం వై వీరస్థిరోభవ, నిన్ను జయిస్తాను ఏమైనా సరే నిలబడు అన్నట్ట. ఇక అలాగే శల్యుడు భీముడు వాళ్ళు దెబ్బలాడుతూ ఉంటే బలదేవుడు కావాలి, భీముడు కావాలి, లేకపోతే ఈ రకం యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఎవడున్నాడు, లేదా దుర్యోధనుడు కావాలి. ఇంతేకాదు వీళ్ళు కలబడితో ఏం చేశారు, ఈ యుద్ధం చేయడంలో భీముడు పట్టు ఒకటి ఉందిగా, మేనమామ కనుక నడుము విరగొట్టలేదు తప్పడిచ్చి పైకి 2 చేతులతోటి ఎత్తి గిరగిరా తిప్పి నేల మీద పారేసేట శల్యుడిని. దాంతో వీడెవరో సామాన్యుడు కాదు అని చూసిన వాళ్ళందరూ కూడా అనుకున్నారట. దానితో వాళ్ళందరూ అనుకున్నారట, బ్రాహ్మణుల్ని మనం అందరం గౌరవించాలి, వాళ్ళ తప్పే ఉంది, ఆయన స్వయంవరానికి పిలిచాడు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు గెలుచుకున్నారు, వాళ్ళని మనం గౌరవించవలసినటువంటి వాళ్ళు, వీళ్ళతోటి ఇక తగాయిదా మనకు అనవసరం, వెళ్ళిపోదాం రండి అని ఆ యుద్ధాన్ని విరమించారు. చూసారా, గెలుస్తాము అన్న ఆశ ఉన్నప్పుడేమో యుద్ధంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణుడైనా చంపినా పర్వాలేదు అన్నారు. నేలకేసి కొట్టాడు శల్యుణ్ణి, కర్ణుడిని కొట్టే దెబ్బలు తగిలేటప్పటికేమో కర్ణుడిని కొట్టేటప్పటికీ ఇతడు మహా అధికుడు అన్నటువంటిది కర్ణుడికి కూడా అర్థమైంది. దానితోటి ఇక విరమించడం మంచిది అని చెప్పి అనుకున్నారు అందరూ. అప్పుడు కారణం ఏం చెప్పారంటే, బ్రాహ్మణుల్ని మనం గౌరవించాలి కానీ వాళ్ళతోటి యుద్ధం చేయడం ఏం బాగుంటుంది, అంచేత విరమిద్దాం అన్నారట. మొత్తానికి ఏమైతే వీళ్ళు విరమించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.